సర్వోన్నతమైన దేవుని యందు నిలిచి ఆ విధమైన ఒడిగా పరిగెత్తే వారుగా, శక్తి గల వారుగా, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన వారు మనం నిలిచి ఆనిశ్చిత ప్రకారం మన జీవితాన్ని మరి ప్రభుత్వం నిలిచిన కోసం పిలుస్తున్నాం. అందుకని ప్రభు ఆయన చరమిస్తున్న మాట్లాడుతున్నాం, వారు అలిసిన వాడైనను తొట్టిలు వాడైనను లేడు. నీలో నాలో మన కుటుంబంలో అలసిరి చెందిన వారుగా, దేవుని యొక్క పనిని మరిచేవారుగా, దేవుని వెతికే విషయం విడిచేవారుగా మనం ఉండక పరిశుద్ధ దేవుని కోసం పరిగెత్తుతున్నప్పుడు తప్పకుండా అలసట తీర్చేవాడు, ఆయన ఆశీర్వించి దీవించేవాడు, ఆయన కృపలో మన జీవితానికి కావాల్సిన సహాయం కలగజేస్తూ ఆదరించబడని పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చరుస్తుంది. యెషయా 32:2 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. ఆయన ఏ విధంగా ఆదరిస్తున్నాడు? మనుషుడు గాలివానకు సాటైనా చోటు వెలవలను, ఎన్నిన చోట నీళ్ల కాలవల వలను, అలసుడు పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలను ఉండును. కనుక దేవుడు ఆ విధంగా మన ఆదరించేవాడు, దేవుడు ఆ విధంగా మన ఓదార్చేవాడు, దేవుడు ఆ విధంగా మన సహాయం చేసేవాడు, దేవుడు ఆ విధంగా మన కరుణించేవాడు. ప్రియమైన సహోదరి సహోదర, దేవుడు ఆ విధంగా కటాక్షించేవాడు. అలసిపోయి ఉన్నవా? దీనుల అలసులు. అందుకనే దేవుని సన్నిధిని వెతికేవారు కావాలి. మంచం దిగనవారు, పరుపు తిప్పనవారు, పడక తిప్పనవారు, కదలేని యొక్క బరువును తెచ్చి పెట్టుకునేవారు ఇక్కడ పరిగెత్తుతూ ఉన్నారు, అక్కడ పరిగెత్తరు వారు. ఈ రోజు పరలోక దేవుడు చదివిస్తున్న మాటను బట్టి దేవుడిని ఆదరించిన కోసం, దేవుని కనికరించిన కోసం పరిగెత్తుతున్నావా? ప్రభుని కలుసుకోవడానికి నీ కుటుంబం దేవుని మహిమగా నిలుస్తున్నదా? తప్పక దేవుడు అలిసిన సమయంలో ఆయన చేసే గొప్ప కార్యములు ఆశీర్వించే దేవుడు.